The question is that Telangana implies accountability and monitoring parental support bill 2026 is taken into consideration. Honorable Minister, those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is considered. I shall now put to the classes to vote. There are no amendments to class 228. Schedule class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for classes 2 to 28, schedule class 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 28, schedule class 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister to move the motion for passing the bill. Sir, Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill be passed. దయచేసి గౌరవ సభ్యులు మీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ గెట్ డౌన్, ప్లీజ్ గెట్ డౌన్. ఇది పద్ధతి కాదు, ఇది పెద్దల సభ. అన్ఫార్చునేట్లీ మీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం అనేది బాధాకరం. ప్లీజ్ 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 మీరు మీ స్థానంలో కూర్చోండి. దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ 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 మీ స్థానాల్లో కూర్చోండి. మీరు మీ స్థానాల్లో కూర్చోకపోతే ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్. ఎల్ఏ మినిస్టర్ గారు. చైర్మన్ సార్, ఇది పెద్దల సభ అధ్యక్ష. చైర్మన్ సార్, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారికి అదేవిధంగా గౌరవ టీఆర్ఎస్ సంబంధించిన శాసన మండలి సభ్యులందరూ కోరుతా ఉన్నాము, దయచేసి చైర్కు సపోర్ట్ చేయాల్సిందిగా. ఈరోజు చైర్మన్ గారు మరి మీకు సంబంధించిన అంశాల విషయంలో ప్రభుత్వ పరంగా ఆల్రెడీ నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. మీరు ప్రత్యేకించి డిమాండ్ చేస్తా ఉన్నా మరి హౌస్ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. కేవలం ఈరోజు హౌస్ కమిటీ రిపోర్ట్ని మళ్ళా తిరిగి మీ ముందట సబ్మిట్ చేయడమే కాదు, హౌస్ కమిటీ రేపు పొద్దున నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం మరి సిబిసిఐడి ఎంక్వైరీ మీ పక్షాన మీరు మరి నిర్ణయం తీసుకున్నప్పుడు నేరుగా ఏకపక్షంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష, సిబిసిఐడికి ఎంక్వైరీ చేస్తామని. నేను గౌరవ శాసన మండలి సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం, దయచేసి కోఆపరేట్ చేయండి. సభను సజావుగా జరగడానికి మీ సీట్లలో కూర్చోవాలని చైర్మన్ గారు అనేక సందర్భాల్లో అప్పీల్ చేస్తూ ఉన్న సందర్భంలో నేను మరొక్కసారి కోరుతా ఉన్నాను. తప్పకుండా మేము ఆల్రెడీ ప్రస్తావన చేసిన